నా పేరు జి నందిని. నేను 4వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు శ్రీ చైతన్య ఉన్నత పాఠశాల. ఈరోజు కృత్యం, భాషా భాగములు, నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయము. ఇప్పుడు వీటిని మా స్నేహితులు వివరిస్తారు. నా పేరు ఎం రూప. నామవాచకం పేర్లను తెలిపే పదాలను నామవాచకం అని అంటారు. ఉదాహరణలు: గోదావరి, హారిక, నందిని మొదలైనవి. నా పేరు టి గోదావరి. సర్వనామం పేర్లకు బదులుగా ఉపయోగించే పదాన్ని సర్వనామం అని అంటారు. ఉదాహరణలు: అది, ఆమె, అతడు, వీరు, వారు, వీరు మొదలైనవి. నా పేరు కె మంజునాథ్. విశేషణం నామవాచక సర్వనామముల యొక్క స్వభావాన్ని తెలియజేసే పదాలనే విశేషణం అంటారు. ఉదాహరణలు: చల్లనిది, ఎత్తైనది, మందంగా, బలంగా, అందంగా, తెల్లనిది మొదలగునవి. నా పేరు ఎం ఈశ్వర్. క్రియ పనులను తెలియజేసే పదాలని క్రియ అని అంటారు. ఉదాహరణ: మాట్లాడటం, పరిగెత్తడం, తినటం, వెళ్ళటం. నా పేరు ఈ మహాలక్ష్మి. అవ్యయము స్త్రీ పుం నపుంసకం లింగాలకు చెందని పదాలని అవ్యయములు అని అంటారు. ఉదాహరణలు: కనుక, కాబట్టి, అయ్యో, ఓహో, ఆహా, బాగు, వలె, చి మొదలైనవి.